ఈ యుద్ధం 2022 నుంచి జరుగుతుంది. ఇవాళ ఎంత 2025 మే, 3 సంవత్సరాలకు యుద్ధం జరుగుతుంది. అసలు మనకు ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాం, మొన్న S-400 రక్షణ వ్యవస్థ S-400 వచ్చి మనని కాపాడింది పాకిస్తాన్ నుంచి డ్రోన్ స్ట్రైక్స్. S-400 మనకిచ్చింది ఎవరు? రష్యా. బ్రహ్మాస్ క్షిపణులు అది ఎవరు పరిజ్ఞానంతో మనం చేసాం? మన ఇండియన్ మేడ్ అయినా దానికి మనకు ముందు టెక్నాలజికల్ సపోర్ట్ ఇచ్చింది రష్యా. సో అంత పెద్ద రష్యానే ఉక్రెయిన్ మీద గెలవలేకపోతుంది. ఇప్పుడు అమెరికా తర్వాత అత్యధిక ఆయుధ సంపత్తి కానీ లేకపోతే టెక్నికల్గా నీకు వార్ఫేర్లో అత్యధిక పవర్ ఉన్న దేశం రష్యా. ఆ టెక్నికల్గా ఆ విధంగా అప్గ్రేడ్ అయిన దేశం రష్యా. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ మనం తీసుకునే ఈవెన్ నేవీలో అయినా సరే, ఇంకెక్కడైనా INS విక్రాంత్ అయినా ఏదైనా సరే మనం రష్యన్ టెక్నాలజీతో చేసుకున్నాం. అటువంటి రష్యానే ఉక్రెయిన్ మీద గెలవలేకపోతుంది. అంటే చిన్న ఉక్రెయిన్ ఏం చేసింది, చిన్న డ్రోన్స్. ఆ డ్రోన్ విలువ, ఒక్కో డ్రోన్ విలువ 55,000 రూపాయలట. అటువంటి డ్రోన్స్తో 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసేసింది. వాళ్ళ రష్యా ఉక్రెయిన్కు రష్యా ప్రపంచంలోనే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, అత్యధిక విస్తీర్ణం కలిగిన దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశం. మనం ఇవాళ చైనా మనం సర్పాస్ చేసి మనం అయినాం కదా. నెంబర్ 2, నెంబర్ 1 భారత్ చైనా మధ్య ఇప్పుడు ఉంది. మనం చైనాను బీట్ చేశాం, అత్యధిక జనాభా కలిగిన దేశం. కానీ అత్యధిక వైశాల్యం కలిగిన దేశం రష్యా. అంటే మనం జనాభా ఎక్కువ ఉంది కానీ మనకు విస్తీర్ణం ఎక్కువ లేదు, ల్యాండ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది. సో ఉక్రెయిన్ వాళ్ళు 2000 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొట్టారు వాళ్ళని ఆ వైమానిక స్థావరం మీద. వెళ్ళి 41 యుద్ధ విమానాల్ని వాళ్ళకి చాలా దూరంలో పెట్టారు. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని నిన్న ఉక్రెయిన్ అటాక్ చేసి 41 యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసింది. అంటే ఆ వైమానిక స్థావరం ఏదైతే ఉందో దాని మీద డ్రోన్ అటాక్ చేయడంతో అవన్నీ నిప్పంటుకొని పనికి రాకుండా పోయింది. అంటే మీరు అన్నట్లుగా ప్రిసైజ్డ్ అటాక్స్ అన్నారు కదా, అంటే ప్రమాదాన్ని ముందే గుర్తించలేదా రష్యా? డ్రోన్స్ వచ్చి అటాక్ చేసి వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే ఇంత 2000 కిలోమీటర్ల దూరం ఏమొస్తుందిలే. ఇప్పుడు పాకిస్తాన్ తో బార్డర్ అనుకోండి, మనం పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అనుకుంటాం. కానీ వీళ్ళు ముందే రష్యా భూభాగానికి ఏ విధంగా తరలించారో తెలియదు. ఆ డ్రోన్స్ ని తరలించి అటాక్ చేశారు. ఇంత దూరం 2000 కిలోమీటర్ల దూరం ఏమొస్తారులే అని అనుకున్నారు వాళ్ళు. ఎట్లా దాడులు చేస్తారు, చేస్తే గనక బార్డర్ ఉక్రెయిన్ బార్డర్ ఉన్న వైపు మాత్రమే ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు ఆ విధంగా చేస్తారేమో అనుకున్నారు. కానీ వాటిని అక్కడి దాకా తరలించి ముందుగా ట్రక్ లో తరలించి రిమోట్ తో ఆపరేట్ చేసి ఆ విధంగా చేస్తారు అనుకోలేదు. సో ఇప్పుడు రష్యాకు ఒక విధంగా పుతిన్కి, అక్కడ రష్యా అధ్యక్షుడికి ఒక విధంగా పరాభవం తలెత్తిన పరిస్థితి. అక్కడ ప్రజలు కూడా 41 యుద్ధ విమానాలంటే ఆలోచించారు. ఇక్కడ మన దేశంలో ఇప్పుడు మనం 1, 2 రాఫెల్ విమానాలు పడిపోయినాయని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, రాహుల్ గాంధీ గాని అంతకుముందు మాట్లాడుతున్నారు, మన రాఫెల్ పడిపోయినాయి అని చెప్పి. మనం 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశాం. దానిలో 1, 2 మనం అటాక్ చేసినప్పుడు అంతకుముందు అభినందన్ వర్ధమాన్ కూడా మిగ్ ఫైటర్ జెట్ అక్కడ పడిపోయింది కదా. మనం 10 చోట్ల అటాక్ చేసినప్పుడు అవతల వాళ్ళు దాన్ని ఏదో ఒక దాన్ని కూల్చేస్తారు కదా. అది కూల్చేశారా లేదా అన్న దాని మీదే మన దేశంలో ఇంత రచ్చ జరుగుతోంది. మనవి కూడా రాఫెల్ పోయినాయి కదా, ఒకటి పోకుండా ఎట్లుంటాయి. మనం 10 చోట్ల అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక దాన్ని అయితే వేల్చేస్తారు కదా. కానీ మన పైలట్లు అందరూ సేఫ్ గా వచ్చారా లేదా అన్నది ఇంపార్టెంట్. అందరు పైలట్లు సేఫ్ గా వచ్చేసారు. దానిలో పోయిన దానిలో 1, 2 రాఫెల్ ఉంటే ఉండొచ్చని CDS మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంగీకరించారు. సో ఇప్పుడు అంగీకరించిన తర్వాత ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే 1, 2కే మన దగ్గర ఇంత రచ్చ జరుగుతుంది. అక్కడ ఏకంగా 41 యుద్ధ విమానాలు రష్యా కోల్పోయింది. ఆల్మోస్ట్ వాళ్ళ మిలిటరీలో 1/3 యుద్ధ విమానాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలుగా ఏం కాలేదు పెద్ద నష్టం. కానీ నిన్న మొన్న చేసిన అటాక్స్ తో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ చేశారు, ప్రిసిసివ్ అటాక్స్. ఆ బేస్ లో పార్క్ చేసిన యుద్ధ విమానాలన్నిటి కూడా నిప్పంటుకొని పనికి రాకుండా అయిపోయినాయి. చిన్న నిప్పంటినా చాలు కదా, కాలిపోతాయి కదా. అంటే ఇంత డ్యామేజ్ జరిగాక రష్యా ఊరికేనే ఊరుకుంటుందా అంటే అది కాదు, ఇప్పుడు అణుబాంబుల్ని ప్రయోగించబోతుందన్న వార్నింగ్స్ వస్తున్నాయి. నిజంగానే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అదే అంటే బెదిరిస్తున్నారు. వాళ్ళు మా మీద ఇంత పెద్ద అటాక్ చేస్తావా,
సో ఈ మెగా డ్రోన్ అటాక్, ఇంత పెద్ద అటాక్ ఎట్లా చేస్తావా? దాని జెలెన్స్కీ ఏం చెప్తున్నారంటే, మేమేమి చేయలేము అనుకుంటున్నావా, చూడు మేము చేశాం, మీ దగ్గర మేము కూడా నష్టం చేయగలేం. 117 డ్రోన్స్ ను వినియోగించారు. ఆ డ్రోన్స్ చాలా తక్కువ కాస్ట్, కానీ ఎక్కువ నష్టం చేయగలిగారు. 1/3 యుద్ధ విమానాల్ని రష్యా కోల్పోయింది. 1000 కోట్ల వర్త్, 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం. అండ్ మోరల్ అంటే ఏమంటారు, నైతికంగా చాలా వాళ్ళు డీమీన్ అయిపోయిన పరిస్థితి, రష్యాకు ఎదురుగాని పరిస్థితి. దాంతో వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు లేవు ఉక్రెయిన్ దగ్గర, కాబట్టి మేము ఇంతకుముందు మేము ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం, అణ్వాయుధ అటాక్స్ చేయము అణ్వస్త్రాలని, కానీ మీరు మా అణ్వస్త్రాలు ఉన్న పొజిషన్ లో మీరు అటాక్ చేశారు, ఏమైనా జరిగితే అక్కడ అణుబాంబు పేలుండేది, మాకు నష్టం జరిగి ఉండేది అని ఇప్పుడు రష్యా వాళ్ళు చెప్తున్నారు. అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. కాబట్టి మీరు ఆ అటాక్ చేయడం వల్ల కించిత్తులో ప్రమాదం తప్పింది. అక్కడ ఒకవేళ అణ్వస్త్ర విస్ఫోటనం జరిగితే ఏమై ఉండేది, మా ప్రజల ప్రాణాలకి ప్రమాదం వాటిల్లేదు కదా. అందుకని మేమిప్పుడు అణ్వస్త్ర అటాక్ చేసేందుకు కూడా సిద్ధం. ఇప్పటి వరకు మా ప్రిన్సిపల్ ఏంటంటే, మేము మొదటగా అణ్వస్త్రాల దాడి చెయ్యము, మా అంతట మేముగా, మా మీద ఎవరైనా చేస్తే మేము చేస్తాం. మనకు ఇప్పటికీ హిరోషిమా నాగసాకి ఇన్సిడెంట్స్ లాంటివి గుర్తున్నాయి మనకు అటువంటివి. సో మేము మొట్టమొదటి అటాక్ చెయ్యము, కానీ ఎవరైనా అటాక్ చేస్తే మేము చేస్తామన్నది ఇంతవరకు రష్యా పాలసీ. కానీ ఇప్పుడు రష్యా ఏమంటోంది, మేము దాన్ని కట్టుబడి ఉండము, ఎందుకంటే ఉక్రెయిన్ మా మీద ఇంత తీవ్రమైన అటాక్ చేసిన తర్వాత మేము ఎందుకు కట్టుబడి ఉండాలి అని అంటున్నారు. సో ఇప్పుడు ఉక్రెయినే కాదు, మేము ఉక్రెయిన్ కి ఈ యుద్ధంలో ఉక్రెయిన్ అన్నది చిన్న పావు, తనకు సపోర్ట్ చేస్తుంది ఎవరు, నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఎవరు, అమెరికా, యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ అందరూ కూడా రష్యా మీద చేస్తున్నారు. అంటే బ్రిటన్ గాని, జర్మనీ గాని, అమెరికా గాని వాళ్ళందరూ బెదిరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము రెడీ యుద్ధానికి, వాళ్ళు వేస్తే మేము వేస్తామని చెప్పి. సో ఇది ఎక్కడ వాళ్ళు ఏదో ఉక్రెయిన్ మీద వేస్తా అనట్లేదు, బ్రిటన్ మీద వేస్తామా, యూరోపియన్ యూనియన్, నాటో కంట్రీస్ మీద వేస్తామా అనే విధంగా ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు రష్యా. సో ఇది కేవలం ఉక్రెయిన్ రష్యా కాకుండా యూరోపియన్ యూనియన్ లో ప్రధాన కంట్రీస్ లో కూడా ఇది దెబ్బతిన్న, అక్కడ దాకా వెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనతో పాటు కన్నగంటి రమేష్ గారు జాయిన్ అయ్యారు.